వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. వీకెండ్ వస్తే ఎన్ని మూవీస్ వచ్చినా ఏదో ఒక కొత్త కంటెంట్ కోసం చూస్తూనే ఉంటాం. సో ఈ కొత్త కంటెంట్ తో మేరియో మూవీ December 19 థియేటర్స్ ముందుకు వచ్చేస్తుంది. సో ఈ టీం మన ముందే ఉంది కదా, మేరియో విశేషాలన్నీ తెలుసుకుందాం. హలో టీమ్, ఎలా ఉన్నారు? హాయ్. ఫస్ట్ ఇన్పిన్ సెట్పిన్ వేద్దాం అనుకున్నాను, హీరోతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక మూవీ నా మైండ్ లో డైరెక్టర్ గారు కూడా ఉండే, హీరోగా చేయాలి అనే థాట్ అసలు ఎందుకు వచ్చింది ఈ మూవీకి? Mainly the story and I personally like comedy. ఓకే. And debut movie ki ilanti manchi cast toni oka one night travel story, so many different characters and idi story ante it's not like totally fictional kaadu, totally real kaadu. మనం ఎవ్రీడే లైఫ్ లో చూసిన దానికి కొంచెం రిలేటెడ్ ఉంటుంది. మీరు మూవీ చేసేటప్పుడు లైక్ హెబా గారితో అని మీకు ముందే తెలుసా, లేకపోతే హెబా గారితో స్టోరీ కనెక్ట్ అయిన తర్వాత మీ దాకా వచ్చింది? డైరెక్ట్ సెట్ లో కలిసాం మేము యాక్చువల్లీ. ఓకే. ఈ స్టోరీ ఫస్ట్ నేను, రాకేంద్ర మౌళి అండ్ డైరెక్టర్ గారు కూర్చొని ఉన్నాము. అండ్ షీ కేమ్ లేటర్ ఇన్ టు ది సెట్స్ అండ్ ఇట్ వాస్ సో గుడ్. ఒక బ్లాస్ట్ అయ్యింది. ఓకే. సో హెబా గారు, మీకు డిఫరెంట్ రోల్స్, అసలు మీకు బ్రేక్ లేకుండా మూవీస్ చాలా న్యూ కంటెంట్ 2025 లో బ్రేక్ ఇచ్చాను, 2024 లో కూడా ఎక్కువ పని చేయలేదు. బ్రేక్ ఉంది. బ్రేక్, నాట్ దట్ బ్రేక్ ఐఎమ్ సేయింగ్, బ్రేక్ లేకుండా లైక్ ఈషా ఈస్ కమింగ్ అండ్ మేరియో ఈస్ కమింగ్. సో ఇవన్నీ కూడా కంటిన్యూస్ న్యూ కంటెంట్ తో చేస్తున్నారు కదా, మేరియోలో మీకు నచ్చిన కంటెంట్ ఏంటి? Mario, see, Isha and Mario are two very different films. Okay. Mario is a very entertaining, very, not to sound like crass, but it's a very time pass film. It's a film that it's a very time pass entertainer. You go, leave your brains behind, have fun, watch, laugh at all the jokes and come back. It's exactly that kind of a film. And Gen Z ki, like, attention span point Gen Z ki perfect movie, because punch after punch. So there is no lag anywhere for people to lose attention. ఆల్సో కౌంటర్ కూడా ఉంటుంది, లైక్ అబ్బాయిలని బాగా తిట్టారు ఇందులో, లైక్ యానిమల్స్ తో. సో వాట్ యు సే అబౌట్ దట్, ఆ రియల్ డైలాగ్ గురించి అండ్ ఆఫ్ స్క్రీన్ సిచ్యువేషన్స్ గురించి? ఆఫ్ స్క్రీన్ నాతో ఏం జరగట్లేదు. సో ఆన్ స్క్రీన్ జరిగిన డైరెక్టర్ రాస్తాను, నేను చేసేసాను. ఆఫ్ స్క్రీన్ నాతో అబ్బాయి గురించి ఏం జరగట్లేదు. సో ఓకే, ఆఫ్ స్క్రీన్ అబ్బాయిలు మంచోళ్ళే అయితే. ఎక్కడైనా బయట అబ్బాయిలు మంచోళ్ళు అంటారా? నాకు ఇప్పటి వరకు దొరకలేదు. మంచోళ్ళు దొరకలేదు. ఓకే, మీరే క్వశ్చన్ తీసుకోవాలి. అబ్బాయిలు ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఏంటి లుక్ కి అర్థమైంది? మరి మొత్తం సినిమాలో అదే లుక్ ఇచ్చేసారు. మీరు ఉన్నారు, బట్ మీకు పరిచయం అవ్వలేదు? నో పరిచయం ఉంది తను. ఓకే. These two boys are there, my director sir is there, DOP sir is there are a lot of nice boys. ఓకే. సో మీరేమంటారు కల్పిక గారు, యాజ్ ఎ ఎడ్యుకేటర్ గా మీరు నిజంగా అబ్బాయిలు మంచిగా ఉన్నారా, లేకపోతే అబ్బాయిల అమ్మాయిల జెండర్ తో సంబంధం లేదు, ఎలా ఉంది అంటారు? అండ్ I think it's all situational based only. Everyone are good, everyone are bad, situation మీద డిపెండ్ అవుతుంది. రైట్. అండ్ మీ క్యారెక్టర్ లైక్ ఒక్కసారిగా మీరు ఎన్ని మూవీస్ చేసినా, ఎలా చేసినా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా గుర్తుంటుందంటే, హెబా గారిది లైక్ ఇప్పుడు మనకి ఎన్ని చూసినా కుమారి 21F లాగా, మిమ్మల్ని చూస్తే మాకు SVSCనే గుర్తొస్తుంది. సో ఇప్పుడు ఒక్కసారిగా టామ్ బాయ్ ఇటువంటి రోల్స్ చేస్తున్నారు, లేదా జేమ్స్ బాండ్ రోల్ కైండ్ చేస్తున్నారు. ఎందుకు ఈ సడన్ చేంజ్? ఎందుకు అంటే కాదు, ఏ యాక్టర్ కైనా చేంజ్ అనేది ఎప్పుడు కావాలి, బికాస్ మొనోటోనస్ అయిపోతుంది లేకపోతే ప్రతిదీ చేసేటప్పటికి. సో ఇలాంటి షిఫ్ట్ అనేది ఎవ్రీ యాక్టర్ వెయిట్స్ ఫర్ ఇట్. సో ఇలా దొరికిన వెంటనే ఆయన ప్లేన్ యాంటాగనిస్ట్, ఈసారి ప్రొటాగనిస్ట్ బేస్ లో కాకుండా యాంటాగనిస్ట్ కాబట్టి ఇంకా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ ద వే డైరెక్టర్ నరేట్ కూడా చేశారు, చాలా థ్రిల్లింగ్ గా ఉండే. సో సంథింగ్ డిఫరెంట్ అనిపించింది. ఇట్స్ బీన్ లాంగ్, ఇలాంటి లాంగ్. అండ్ మెయిన్ గా అదే క్వశ్చన్ మాకు కూడా, ఆఫ్టర్ లాంగ్ ఎందుకు ఓన్లీ మ్యారియో ఎందుకు చేయాలనిపించింది మీకు? మీ ఇన్ బిట్వీన్ ఏ స్టోరీస్ కూడా ఇలా మీకు కనెక్ట్ అవ్వలేదా? నేను కొంచెం ఐ వాజ్ బిజీ విత్ అదర్ థింగ్స్ అండి. సో ఎడ్యుకేట్ చేయడంలో బిజీ ఐ థింక్ సో. ఓకే. అండ్ మౌనియ గారు, మీరు ఇందాక నేను అక్కడ ఆఫ్ స్క్రీన్ కూడా వింటున్నా మీ గురించి, లైక్ మీరు మాట్లాడితే వేరే వాళ్ళకి ఒక్కసారి ఛాన్స్ ఉండదు, మొత్తం దబ్బిడి దిబ్బడే అని విన్నాను. సో అందుకని ఇప్పుడు మారుతుంది, కట్ చేస్తే మారిపోయి వచ్చారా? మ్యారేజ్ చేశాను కదా, అందుకని సో ఇప్పుడు మేరియో మూవీ ట్రైలర్ చూసిన తర్వాత క్యాచింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది అన్నారు, బట్ అట్ ద సేమ్ టైం లిటిల్ క్రింజ్ అన్నారు. ఆ క్రింజ్ మీరేమైనా క్రియేట్ చేస్తారా మూవీలో? yes ఓకే. ఎలా?
క్రింజ్ లో ఫస్ట్ క్వాలిటీ గుర్తిస్తాం. క్వాలిటీస్ ఉంటాయి ఒక్క దాని మీద, క్రింజ్ లో కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది. అది నాకు మనం డౌట్ మిమ్మల్ని, ఇప్పుడు డైరెక్టర్ గారు మీకు స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు మీరు మధ్యలో ఎన్నిసార్లు ఇట్లా ఇంటరప్ట్ అయ్యి ఆ స్క్రిప్ట్ ని ఆయన నేను మర్చిపోయాను కదా మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాననే సిచ్యువేషన్ ఎన్నిసార్లు వచ్చింటది? ఒకసారి ఒక క్వశ్చన్ తప్పు ఉంది. డైరెక్టర్ గారు స్క్రిప్ట్ మర్చిపోయినట్టు అసలు రాయలేదు ఆయన. అలా కాదు. Narrate చేసి- స్క్రిప్ట్ మర్చిపోడు. నేను ఎక్కడ ఆగాను, ఏ సీన్ దగ్గర ఆగాను అనే ఫీలింగ్ వచ్చి ఉంటుంది. డైరెక్టర్ వచ్చింటుందా? ఆ. అదే డైరెక్టర్ ఏ సీన్ దగ్గర ఆగినాడంటే ఇంకా అంత డైరెక్టర్ రాయలేదు. డైరెక్టర్ గారినే క్వశ్చన్ చేస్తున్నాం మౌర్య గారు అని చెప్పి టైటిల్ వేసేసుకున్నాం మేము తంబేసుకుంటూ. ఇంకో ట్యాగ్ లైన్ కూడా ఏంటి, ఇద్దరికి సంబంధాలు లేవు, డైవర్స్ కింద. ఈ లెక్కన అర్థమవుతుంది మాకు డైరెక్టర్ గారికి ఎంత తిప్పలు వచ్చినాయి మీతోటి కవర్ చేయాలి. డైరెక్టర్ గురించి ఒకటి చెప్పాలంటే ఇవన్నీ పక్కన పెట్టండి, ఫస్ట్ క్వాలిటీ. రాత్రే షూటింగ్ మొత్తం నైట్స్, 2 గంటలకు ప్యాకప్ అనుకుంటాం. నేనేం చిల్లుగా 2 గంటలకు ఇంటికి వెళ్ళిపోయి వచ్చిన వేసుకొని పనుకోవచ్చు అనుకుంటాం. అప్పుడు పెడతాడు ఇంకో షాట్. అప్పుడు ఒకడు అతను వస్తాడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధు అని. ఒక సీన్ అటు చేసి డబ్బులు మిగిలియాలి కదా. రాత్రి మమ్మల్ని మాత్రం బ్యాటింగ్, దాంట్లో ఎక్కువ బ్యాటింగ్ చేసింది ఎవరంటే హెబ్బా పట్టేది. రాత్రి అంతా షూట్ చేసినా కదా మాకన్నా ఎక్కువ కాదు, రాత్రి ఉదయించే సూర్యులు అనమాట మా డైరెక్టర్ గారు. అందుకే కావచ్చు. ఆయనకేం మళ్ళీ పొద్దున్నే నేను నైట్ 2 తర్వాత చేసి ఆయన పొద్దున్న 6 తర్వాత చేస్తాడు. ఆయన హ్యాపీనెస్. I think just before pack up was director says peak creative times. Peak Oh. creativity. మమ్మల్ని మొత్తం fast గా. సీన్ లో అయితే అండి ఇట్స్ లైక్ వి నీడ్ టు రన్ లైక్ నేను అనిరుద్ధ్ హెబ్బా. ఇట్స్ లైక్ వి నీడ్ టు రన్ లైక్ Like కంటెంట్ ప్రకారము 500 మీటర్స్ పరిగెత్తే చాలు. ఓ. మేము చేసిన అతికి అతను 5 కిలోమీటర్లు పరిగెత్తాడు. 2 kilos loss అయింది. మీరు నేను యాక్చువల్లీ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ దట్ ఎలా ఒక్కసారిగా స్లిమ్ అయ్యారు, ఎన్ని టిప్స్ అడుగుదాం అనుకున్నా నేను హెల్త్ ఫిట్నెస్ కి. మీకు వన్ ఆఫ్ ది సీక్రెట్ తెలిసిపోయింది, డైరెక్టర్ గారు 5 km రన్ చేయించారు కదా. No, not that, because after that full movie I have eaten a lot with him, so ఓకే. అండ్ అసలు మేరియో టైటిల్ ఎందుకు వచ్చింది అనిరుద్ధ్ గారు? అదే డైరెక్టర్ Director డిసిజన్. అండి. అది మీతో డిస్కస్ చేసి ఉంటారు కాబట్టి, డైరెక్టర్ గారు లేరు కాబట్టి మీరు ఏది నాకు స్కోప్ ఇవ్వరా, స్కోప్ క్రియేట్ చేసుకుంటారు. రియల్ అట్ట పెట్టిన హెబ్బా కూడా వచ్చింది, మీరు నాట్ మీ. ఓకే. అసలు టైటిల్ మేరియో ఎందుకు పెడుతున్నారని ఏమైనా చెప్పారా డైరెక్టర్ గారు? ఇట్స్ డైరెక్టర్స్ డెసిషన్ అండ్ అది క్యాచీ టైటిల్ అండ్ పబ్లిక్ లో బాగా వెళ్తుంది. అండ్ యూ షుడ్ వాచ్ మూవీ వై మేరియో. ఓ, అయితే ఇప్పుడు అందరికి కంబైన్డ్ క్వశ్చన్, మేరియో గేమ్ ఆడారా మీరు? Yeah, ఎవరైనా yeah. యూజ్ ఇట్ ఎన్ని Absolutely. లెవెల్స్ వరకు వెళ్ళి అరే పోయింది అని అదైతే ఫీలింగ్ గుర్తులేదు. గుర్తుంది? అదే. ఎనీథింగ్ ఐడియా? I've still not found the queen, so మీరు ఆడారా? నేను కీన్ మదర్ ని కూడా ఫోన్ చేశాను. మొత్తం మేరియో గేమ్ ని బ్రేక్ చేశారు అయితే. కీన్ మదర్, కీన్ ఫాదర్, కీన్ సిస్టర్ కూడా ఉంది. ఎందుకో మీరు చెప్తుంటే సీరియస్ గా చెప్పినా సీరియస్ అనిపించట్లేదు. అదే దట్ ఈస్ ద ప్రాబ్లం. Of you. మీ ప్రాబ్లం. No, it's not my problem. మీ ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం అది. అంత బాగాలేదు ఎక్స్ప్రెషన్. సార్ నవ్వుతా లేదండి, క్యూను వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా కలిసి చేసినారండి. మూవీ మీద మీకు ప్యాషన్ గానీ ఇంట్రెస్ట్ గానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు? రైట్ ఫ్రమ్ కాలేజ్ డేస్ అండి. ఓకే. రైట్ ఫ్రమ్ కాలేజ్ డేస్ ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్. మీరు చాలా ఇంట్రోవర్టా? అసలు మాట్లాడారా హెబా గారు? ఈజ్ హీ ఇంట్రోవర్ట్? sort of. But I also don't talk much, so it worked out perfectly. ఓకే. So the rap was good. మీరు జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తో మాట్లాడతారు. See, I like funny people. That's why I interact with him. ఏంటి ఇంతసేపు అప్పటి నుంచి హీరోకి మా కథ పడుతున్నాను. I said the most attractive thing in a man for me is humor. మీ దగ్గర చాలా humor ఉంది. పొగిడినా పొగడ్తలను తీసుకునే టైం Compliment మూమెంట్ లో that. లేరు. Yeah, bro. ఇంటర్వ్యూ చేస్తాడు, పక్క సీట్ లో కూర్చోరు కాబట్టి పొగడతారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏముండబట్టారు. నాట్ లైక్ దట్. ఇప్పుడు కల్పిక గారి ఫీలింగ్ ఏంటంటే ఫోన్లో ఇంటర్వ్యూలు పెట్టాక ఏం అడుగుతారో అనుకున్నా, బట్ మౌర్య సగం కవర్ చేస్తున్నారు కదా. అబ్సల్యూట్లీ. సో ఇలా మీకు ఈ ఫన్నే కనిపిస్తుంది మూవీలో కూడా. Yeah. దిస్ ఇస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఓకే. బట్ మీరు హెబా గారు లైక్ ఓ జర్నీలో మీకు మెయిన్ థింగ్ లైక్ ఇండస్ట్రీ మార్కెట్ ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎప్పుడు ఫిక్స్ అయ్యారు కంటెంట్ చూసింగ్ విషయంలో పక్క పర్టికులర్ గా ఇలా వెళ్ళాలి అని? అది ఏం పాయింట్ లేవు. Like I've just made a conscious effort to choose whatever నా దగ్గర వచ్చిన స్క్రిప్ట్స్ కి నాకు ఏ ఇష్టమైన అదే నేను చేస్తా. ఏదో స్ట్రాటజీ ఏమి ఇప్పుడు చేయలేదు.
అండ్ మెయిన్ గా ఆఫ్ స్క్రీన్ లో ఈ సిచ్యువేషన్స్ అంతా నైట్ షూట్స్ చేశారు కదా, లైక్ ఇలా అనుకున్న డేస్ లో అయిందా లేకపోతే ఎక్స్ట్రా డేస్ అవ్వడం లేకపోతే డైరెక్టర్ గారితో I'm not at the liberty to discuss that. వయసు No, but see, there are extra days always, but mostly in the limited schedule that was planned, it was done. అండ్ తెలుగు డైలాగ్స్ లైక్ మీకు ఇందులో ఏమన్నా ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి, నార్మల్ ఎక్కువగా ఫైట్ సీన్స్ ఉంటాయి? Actually, ఈ మూవీలో నాకు ఎక్కువ తెలుగు డైలాగ్ లేవు because I'm playing myself. ఓకే So నా you're lucky మూవీలో కూడా తెలుగు సరిగా తెలీదు. So that was ఓకే యు ఆర్ లక్కీ, హ్యాపీగా మీ రోల్ మీరు ప్లే No, చేస్తున్నారు. but నాకు తెలుగు డైలాగ్స్ తో భయం లేదు, తెలుగు ఇంటర్వ్యూస్ లో మాట్లాడడానికి అదే భయం. ఓ కల్పిక గారు, మీరు కొంచెం చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు, మీరు మాకు బాగా యాక్టివ్ గా తెలుసు. సో ఈ మూవీస్, ఈ మధ్య మూవీ కంటెంట్ ఇవన్నీ ఉన్నా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ చాలా వచ్చినా ఆడియన్స్ ఎక్కువగా ఏది లైక్ చేస్తున్నారు? సో ఈ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో ఎలా మనం ముందుకెళ్ళొచ్చు అని అంటారు? ఐ థింక్ బోత్ హ్యాస్ దర్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్ అండి. అంటే జనాలు వాళ్ళ కంఫర్ట్ బట్టి, వాళ్ళ టైమింగ్స్ బట్టి ప్రిఫర్ చేసేది ఓటీటీ అయినా ఫిల్మ్స్కి వెళ్ళి చూడడం అయినా. చాలా మందికి ఫస్ట్ షో చూసేయాలి అనే ప్రతిసారి ఉంటుంది. సో ఐ థింక్ సమ్ పీపుల్ ఆర్ మేడ్ టు ఎంజాయ్ దట్ విత్ ద, అంటే మిగతా వాళ్ళతో చూడడం అనేది ఎంజాయ్ చేస్తారు ఎక్కువ, కాబట్టి థియేటర్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. బట్ ఓటీటీ అగైన్ కంఫర్ట్లో చూడడానికి ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఐ డోంట్ థింక్, బికాస్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ నెవర్ ఎండింగ్ అండి. బికాజ్ ఇప్పుడు వెబ్ సిరీస్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది, ఇంకా నెక్స్ట్ ఏదైనా స్టార్ట్ అవ్వచ్చు, డాక్యుమెంటరీ స్టార్ట్ అవ్వచ్చు, ఇట్ కెన్ గో వైరల్, ఇంకా సంథింగ్ ఎల్స్ కెన్ స్టార్ట్. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని కూడా డాక్యుమెంటరీ చేస్తున్నారు, అవి చాలా హిట్ అవుతున్నాయి, అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మీ సైడ్ నుంచి, ఇంటర్వ్యూ సైడ్ నుంచి కూడా ఇంకేదైనా స్టార్ట్ అవ్వచ్చు. సో ఇట్ ఇస్ నెవర్ ఎండింగ్ ఐ ఫీల్. మీరు ఇంత సైలెంట్ గా ఉన్న మీరు ఇందులో మీ రోల్ అనేది ఎలా, అంటే ఎలా చూపిస్తుంది? ఈ నైట్ షోస్ చేయటము, ఈ ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ నెక్స్ట్ డ్రగ్స్ కానీ, వీటన్నిటి గురించి మాట్లాడటము, ఇవన్నీ మీరు బిహైండ్ ద సీన్ ఎలా వర్క్ చేశారు? బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద సీన్ కాదండి, అన్ని ఆన్ స్పాట్ లోనే అవునా? డైరెక్ట్ ఆన్ ద స్పాట్ ఏం లేదండి. డైరెక్టర్ గారు రాకేంద్రమౌళి రైటర్ ఎప్పటి నుంచో కూర్చొని పర్టికులర్ గా ఈ సీన్ పడాలా, ఈ సీన్ పడకూడదు అని ఒక 10 to 15 డ్రాఫ్ట్స్ రాశారు. ఎందుకంటే వెరీ క్లోజ్ టు రాకేంద్రమౌళి. సో రాకేంద్రమౌళి నాకు చెప్పేవాడు అబౌట్ డైరెక్టర్ కానీ, లేకపోతే ఈ రైటింగ్స్ గురించి కానీ అంతా కూడా. లేదు ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది. సో కళ్యాణ్ని, రాకేంద్రమౌళిని ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు నేను వీళ్ళిద్దరూ ఏం చేశారు చదివిన తర్వాత ఒక నమ్మకం వస్తుంది, మీకు అది చూస్తే వస్తుంది నేను చెప్పేదానికన్నా. సో ఎక్కడికక్కడ బ్రేక్ చేసుకుంటా పాయింట్ అంతా, దీని తర్వాత ఇది పడకూడదు, ఇది పడితే ఆర్డర్ అనిపిస్తుంది అని కొన్ని బ్రేక్ చేసుకుంటా వచ్చి. బట్ మరి అక్కడ ఆన్ స్క్రీన్ పర్ఫార్మ్ చేసేటప్పుడు సీన్స్ లో చాలా అన్ని ఆన్ స్పాట్ ఫీలింగ్ వచ్చింది, అలా ఎందుకు? సీన్స్ కాదండి, డైలాగ్స్ అన్ని ఆన్ స్పాట్ ఏనా? అన్ని ఆన్ స్పాట్ కాదు, ముందు కూడా రాసుకుంటుంది. బట్ దేర్ ఇస్ ఆల్వేస్ రూమ్ ఫర్ అంటే ఇంప్రూవ్మెంట్ కాబట్టి ఒకటి Right. హెబాజీ ఏదైనా మాట్లాడింది అనుకో, దానికి మనం హెబాజీలా మాట్లాడతాం. దట్ ఈస్ ద ఇంప్రూవేషన్. ఈ కంటెంట్ అంతా మొత్తం ఎక్కువగా ఈ మధ్య జెన్జీ కిడ్స్ ఎక్కువగా చాలా ఎర్లీ ఏజెస్ లో చేస్తున్నారు, డ్రగ్స్ కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో మీరు యాజ్ ఎ యంగ్, తన మూవీలో గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. అవునా? అట్లాంటి బ్యాడ్ బాయ్స్ గురించి మీరు ఏం చెప్తారు? అలాంటి బ్యాడ్ బాయ్స్ గురించి వాట్ యు సేయింగ్? లైక్ తనే చెప్తున్నారు, తన సోషల్, అంటే మీరు చెప్తే కొంచెం ఆడియన్స్ కానీ ఇప్పుడు నెక్స్ట్ ఉన్న కిడ్స్ అందరు కూడా చాలా మంది వింటారు. డ్రగ్స్, ఆల్కహాల్, ఏదైనా వైసెస్ గురించి చెప్పారు. ఇట్స్ జస్ట్ ఫిక్షనల్ అండ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ కోసం. రియల్ లైఫ్ లో ఏదైనా సంబంధం లేదు. Any actor in the movie does not relate to any activity that they have done. It is purely fictitious and only for entertainment purpose. I am not asking about the disclaimer. But then social message aim yeah, so that's what social because message ki nen chepta. Obviously say no to drugs, say no to gambling, say no to alcohol. Just ఇంట్లో వెళ్ళి పడుకో, ఇంట్లో వెళ్ళి పడుకో. బట్ 19th మాత్రం డిసెంబర్ థియేటర్ అండ్ సినిమా చూడు. ఓకే, సో ఓకే, అది మూవీ చూడాలి. మూవీ చూసిన తర్వాత అందులో ఒకవేళ ఇందాక చెప్పిన ఏవైతే లిస్ట్ ఉన్నాయో అవి మీరు చేయకూడదు అనేది నేర్చుకోవాలి. రైట్? డ్రగ్స్, గ్యాంబ్లింగ్, ఎవ్రీథింగ్ వి షుడ్ నాట్ డూ అనేది నేర్చుకోవాలి. అదే నేను మూవీ కాకుండా రియల్ లైఫ్ లో కూడా చేయొద్దు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. We should not yes, follow all obviously, those yes. things.
అండ్ మీరే చెప్పండి మౌర్య గారు, సో ఈ మూవీ కంటెంట్ లో చాలా బోల్డ్ థింగ్స్ మాట్లాడారు. అంటే బోల్డ్ థింగ్స్ బోల్డ్ థింగ్స్ బోల్డ్ ఓకే. అందులో ఇప్పుడు విమెన్ మరి యానిమల్స్ కి కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది, బట్ మీ మేల్ కి ఏం ఉండదు అని అంటే లైక్ నిజంగానే అబ్బాయిలను డైరెక్ట్ క్వశ్చన్ చేశారు కదా, అందులో రియల్ గా కూడా అది చాలా మంది మేల్ కొంచెం ట్రిగర్ అవుతారు, ఎందుకు అందరూ అలా కాదు తను చెప్తారు కదా, మేల్ యానిమల్స్ కి కూడా కనెక్ట్ అవ్వడానికి ఇంటర్ కోర్స్ అవ్వడానికి ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది, బట్ మగాళ్ళకి ఎప్పుడు సో రైట్ ఆ పర్టికులర్ మూమెంట్ అప్పుడు నిజంగానే మేల్ ఎందుకు అలా ఈ మధ్య కొంచెం ఎక్కువ అగ్రెసివ్ గా వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏమంటారు? అవేమన్నా కనెక్ట్ అయ్యి ఆలోచించి రాశారంటారా ఈ మూవీ స్టోరీ సీన్స్ అలాంటివి? అంటే ఇట్స్ నాట్ అబౌట్ మేల్ అనే ఆ వర్డ్ అంత జనరలైజ్ చేయకండి. సమ్ మేల్ లో సమ్ పీపుల్ కొంతమంది అలా వెళ్ళొచ్చు, అందరూ ఒకేలాగా ఉంటే కాదు కదా, అందరూ వెళ్ళరు. సమ్ మేల్ విల్ డూ సమ్ షిట్, సో ఉమెన్ ఆల్సో విల్ డూ సమ్ షిట్, బట్ ఈ సొసైటీలో బోత్ ఆర్ ఈక్వల్ అంతే, అట్లా చూపించారు అంతే కానీ ఇంకేం. సో అండ్ యాజ్ ఏ ఎడ్యుకేటర్ పర్స్పెక్టివ్ లో మీరు చూస్తే కల్పిక గారు, ఈ మూవీ ట్రైలర్ చూస్తేనా ఈ కంటెంట్ ఇదంతా కూడా ఇప్పుడున్న మన ఈ జెన్జీ కిడ్స్ కి కావచ్చు, లేకపోతే మన ఫ్యామిలీ ఆడియన్స్ కి వీళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుంది అంటారు? అందరూ మూవీస్ చూసేది కానీ సెలెక్ట్ చేసేది కానీ ఇట్స్ ట్రైలర్ అనేది చూపించేస్తుంది మూవీ ఏంటి అనేది. సో దే గెట్ అ ఛాన్స్ టు డిసైడ్ వాళ్ళకి మూవీ చూడాలని ఉందా లేదా అనేది. సో ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఇట్స్ కంప్లీట్లీ ఫన్, లాట్ ఆఫ్ అంటే అన్ని మర్చిపోయి చూసేలాగా ఆ ఫీల్ వస్తుంది. కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ చేసి చూడక్కర్లేదు, ఇది నెక్స్ట్ ఏంటి అని గెస్ట్ చేయక్కర్లేదు, అలాంటి పాయింట్స్ మనకు లేవు దీంట్లో. సో యూ హ్యావ్ టు జస్ట్ కమ్, ఫర్గెట్ ఎవ్రీథింగ్, సీ ఇట్. కాబట్టి ఎవ్రీవన్ విల్ హ్యావ్ దర్ ఓన్ జానర్ ఆఫ్ సెలెక్టింగ్ ద మూవీస్, కాబట్టి పీపుల్ విల్ కనెక్ట్ టు దిస్ అండ్ దే విల్ కమ్ అండ్ వాచ్ ఇట్ అన్న ఫీల్. అండ్ సమ్ వాట్ ఎక్కడో లైక్ మూవీస్ ని చూసే ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అందుకే కొన్ని తప్పులు చేస్తారని అంటారు, దానికి మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్లీ అది కాదు అనేది నా ఫీలింగ్. తప్పులు అనేది అందరు చేస్తారు అండ్ దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, తప్పులు చేస్తేనే జనాలు ఎదుగుతారు, కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. తప్పులు చేయండి కానీ అదే తప్పులు రిపీట్ చేయకండి అని చెప్తాను. అండ్ ఓకే, మ్యారియో గురించి హెబా గారు మీరు ఏం చెప్తారు మన ఆడియన్స్, యువర్ లవర్స్, యువర్ ఫ్యాన్స్? 19 December ki Mario Theatres lo release avutundi. It's a fun, wacky, humorous entertainer. It's very fast paced, so mi attention span ki em avadu constant ga edaina jarugutune untundi. So please go to the theaters and watch it. It's releasing on December 19th in a theater near you. ఓకే, సో మన సైలెంట్ స్టార్ అని ఇస్తానండి మీకు క్యాప్షన్, సైలెంట్ స్టార్ అని. మీరు నామకరణం చేశారు. సైలెంట్ బట్ వైలెంట్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు కదా, చూసిన తర్వాత మాకు తెలుస్తుంది. సో సైలెంట్ స్టార్ అనిరుద్ గారు మీరు ఏం చెప్తారు మేరియో గురించి? For fun thrill ride, please watch Mario on 19th. Come to theaters. Wow. Okay, thank you. Revolutionary. అండ్ మీకు లాస్ట్ ఛాన్స్ ఇద్దాం, కల్పిక గారు మీరు చెప్పండి. అటు నుంచి వస్తాను, ఎందుకంటే మీలో చాలా దాచారు కదా అది బయటికి తీయడానికి. కల్పిక గారు మీరేం చెప్తారు ఆడియన్స్? నేనేం చెప్తానంటే, మ్యారియో అనే గేమ్ మీరు ఆడారంటే మీ లైఫ్ లో ఖచ్చితంగా వచ్చి ఈ మూవీ చూడండి. బికాజ్ నాకు తెలిసి చాలా మంది ఆడుంటారు ఈ మూవీ అండ్ అంతే ఎంజాయ్ చేస్తుంటారు అండ్ అదొక ఎడిక్షన్ లా ఉంటది. సో ఇది కూడా మీరు చూస్తే మీకు ఎక్కడ బోర్ కొట్టదు, యుల్ ఎంజాయ్ ఇట్ అండ్ యుల్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. సో ప్లీజ్ కమ్ ఆన్ 19th December అండ్ వాచ్ అండ్ ఎంకరేజ్ ఫిల్మ్స్ లైక్ ours. థ్యాంక్ యూ. 19 సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఎట్లా నచ్చుతారో లేదో నాకు తెలియదు, నేనైతే నచ్చుతాను మీకు. నా కోసం అయితే ప్రతిసారి నవ్వుకుంటారు మీరు, అదైతే ఇంకా కార్ లవర్స్ అందరు చూడొచ్చు ఈ సినిమా, ఎందుకంటే ఇట్స్ లైక్ మ్యారియో అని వీళ్ళు ఎంత చెప్పినారు కానీ మెయిన్ పాయింట్ అట్లా. మెయిన్ పాయింట్ ఏంటంటే కార్ ఉంటుంది సినిమాలో, ఆ కార్ మీద జరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా. కార్ ఇస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ సినిమాలో. అసలు అదే మెయిన్ పార్ట్. అదే మెయిన్ పార్ట్. లైక్ ఎవ్రీ మిడిల్ క్లాస్ గై కార్ కొనుక్కోవాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును. సో అలాంటి ఒక కార్ ఎమోషన్ మీద డైరెక్టర్ రాశాడు మొత్తం, దాని మీద వెళ్ళాడు మొత్తం స్టోరీ అంతా. అమ్మా, ఇప్పుడు ఒక స్కోప్ ఇచ్చి ఎండింగ్ వస్తారనమాట. అంటే ఫస్ట్ ఒక 20 minutes మనం ఒక వార్మప్ లాగా చేసిన తర్వాత మెయిన్ కంటెంట్ ఇప్పుడు చెప్తున్నారు మీరు.
రైట్. ఇది కూడా మెయిన్ కంటెంట్ కాదు. Main ఇంకొక content. అరగంట చేస్తే అప్పుడు వస్తుంది ఒక మెయిన్ కంటెంట్. ఎందుకంటే గుర్తు తెచ్చుకోవాలి. అప్పటి వరకు నాలో ఉన్న మెయిన్ కంటెంట్ అంతా పోతే కష్టం నాకు. ఓకే ఫైన్. ఆగిలు ఎక్కువ వేస్తాను, మీకు అర్థమైంది పదండి. ఓకే ఫైన్. నేను ఇంకా మీరు నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకండి, నాకు సినిమా అర్థం చేసుకోవాలి. 19 డిసెంబర్ చాలా టైం తక్కువ ఉంది కాబట్టి. సో మీరు కూడా 19 డిసెంబర్ థియేటర్స్కి వచ్చేసేయండి, మేరియోని ఎంజాయ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.